అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషికి చదువు, కీర్తి ప్రతిష్టలు, సిరి సంపదలు ఉన్నా ఇంద్రియ నిగ్రహం లేకపోతే పతనం తప్పదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, ఏప్రిల్ 5, 2024, శుక్రవారం. తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:28 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం ధనిష్ట, సాయంత్రం 6:07 వరకు, తదుపరి శతభిషం. యోగము సాధ్యము, ఉదయం 9:56 వరకు, తదుపరి శుభము. కరణం బాలవ, మధ్యాహ్నం 1:28 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 11:56 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:59, సూర్యాస్తమయం సాయంత్రం 6:21. చంద్రోదయం తెల్లవారుజామున 4:03, చంద్రాస్తమయం మధ్యాహ్నం 3:02. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:10 వరకు, యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:48 వరకు, గుళిక కాలం ఉదయం 7:32 నుండి 9:05 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:28 నుండి 9:17 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:35 నుండి 1:24 వరకు, వర్జము రాత్రి 12:34 నుండి 2:01 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 8:37 నుండి 10:04 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. శుభ గడియలు ఉదయం 5:59 నుండి 6:30 వరకు, తిరిగి సాయంత్రం 6:07 నుండి 6:50 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:26 నుండి 5:13 వరకు. ఏప్రిల్ 5, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి, మధ్యాహ్నం 1:28 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. శుక్రవారం ఏకాదశి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ద్వాదశి తిథి పక్షచిత్ర తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు సాయంత్రం 6:07 వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఇది కూడా మంచి నక్షత్రమే కాబట్టి ఈ రోజు ఉదయం ఏకాదశి తిథి ధనిష్ట నక్షత్రం ఉన్న సమయంలో ఏ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గృహారంభం, ఉపనయనం, వివాహం, గాజులు పెట్టడం వంటి శుభకార్యాలు తారాబలం, చంద్రబలం చూసుకొని చేసుకోవచ్చు. ఇవే కాకుండా మీరు ఇంకా ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:12 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు మీన రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:12 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:12 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మేషం, వృషభం, సింహం, కన్యా, ధనస్సు, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం. రామావతారం దశావతారాలలో 7వ అవతారం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. అనసూయ ఏ మహర్షి భార్య? కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. పాప విమోచన ఏకాదశి. ఫాల్గుణ బహుళ ఏకాదశిని పాప విమోచన ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన ఒక సంవత్సరంలో చేసిన పాపాలన్నీ పోతాయని నమ్మకం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి. సుప్రసిద్ధ తెలుగు సినీ సంగీత దర్శకులు శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 5 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి సుఖమైన జీవనం ఉంటుంది. వృషభ రాశి లాభం ఉంటుంది. మిథున రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కర్కాటక రాశి కొత్త ఇష్టాలు ఏర్పడతాయి. సింహరాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కన్యా రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. తులా రాశి కొత్త ప్రణాళికలు తయారు చేసుకుంటారు. వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి అనవసర విషయాల్లో తలదూర్చకుండా మౌనంగా ఉండటమే మేలు చేస్తుంది. కుంభరాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి శుభవార్త వింటారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.